రాష్ట్రంలో టీడీపీలో పలువురికి మరిన్ని బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే టీడీపీ పార్టీలో ఎవరైతే సీనియర్లు ఉన్నారో, ఎవరైతే నిబద్ధతతో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సముచితమైన గుర్తింపు దక్కిందనే చెప్పాలి. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లా సంబంధించినటువంటి పలువురు కూడా పలు పదవులు కూడా లభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే పొలిట్ బ్యూరో సభ్యులు కూడా, ఎందుకంటే పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అలానే ముఖ్యంగా చూసుకుంటే టీడీపీకి ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తులందరినీ కూడా గుర్తించిన నేపథ్యం కూడా కనిపించింది. ఇదే క్రమంలోనే గజపతి నగరం మండలానికి సంబంధించినటువంటి ఎప్పటి నుంచో ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి రాజకీయం అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళిన నేపథ్యం కూడా అటువంటి వ్యక్తులకి ఈరోజు కూడా సముచితమైన స్థానం అయితే దక్కిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక పొలిట్ బ్యూరో సభ్యులు రావడం అంటే గొప్ప విషయంగానే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపించింది. ఎందుకంటే ఈరోజు ఒక మంత్రి పదవులు చేసిన వాళ్ళకి, అలాగే ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళకి, ఎంతో సీనియర్లకి వచ్చినటువంటి పదవులను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సామాన్యులు కూడా రావడంతో హర్షించదగ్గ విషయంగానే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి పొలిట్ బ్యూరో సభ్యులు గంటేరు శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఈ యొక్క పదవులు అందరికీ కూడా చాలామంది వరించాయి. మీకు చూసుకుంటే పర్టికులర్గా ఈరోజు పొలిట్ బ్యూరో ఈ పదవి మీకైతే వరించింది. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు ఏంటి? ఏ విధంగా ఈ యొక్క కొత్త బాధ్యతలు ఏ విధంగా తీసుకుంటారు ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నా రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ప్రయాణం మొదలయ్యి, ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా, అలాగే మా కొండపల్లి శ్రీనివాసరావు గారు నాకు మండల పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తించానని చెప్పి మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పొలిట్ బ్యూరో సభ్యులుగా నాకు నియమించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. ముఖ్యంగా వెనుకబడి తరగతులకు ఇవ్వడం, దాంట్లో ముఖ్యంగా మహిళలకు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే నేను మా ప్రజలందరికీ నేను విన్నవించుకున్నది ఏంటంటే, ఒక్క తెలుగుదేశం పార్టీలోనూ మాత్రమే ఒక సామాన్యులకి ఎంత స్థాయిలోకి తీసుకెళ్లే పదవులు, ఒక పొలిట్ బ్యూరో స్థాయికి తీసుకెళ్లే పదవులు ఇవ్వడం అనేది జరుగుతుందని నేను ఎంతో గర్వంగా, ఆనందకరంగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజున నాకు మా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు నా మీద ఏ నమ్మకం మీద, అభిమానం మీద ఈ బాధ్యతను నాకు అప్పచెప్పారో పూర్తి స్థాయిలో వాళ్ళ నమ్మకానికి, వాళ్ళ అభిమానానికి పూర్తిగా న్యాయం చేస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటూ, మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలని ప్రజలకు చేరవేస్తూ, అలాగే కార్యకర్తలకు పార్టీకి అనుసంధానంగా ఉంటూ, ఇంకా విస్తృతంగా పార్టీని బలోపేతం చేయడానికి నా శక్తి మేరకు నేను కృషి చేస్తానని మీ ప్రశ్ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి పదవులు అనేవి చాలా సీనియర్లకే వరిస్తున్న పరిస్థితి. ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఈరోజు మండలస్థాయి నాయకులుగా ఉన్నటువంటి మీకు ఈరోజు వరించింది. దీన్ని మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు? ఎలా అనిపిస్తూ ఉన్నది? మీకు ఒక రకమైనటువంటి ఫీల్ ఒకటి ఉంటుంది, అది ఎలా ఉంది ఏంటి? ఫీల్ అంటే అది నిజమా కళ అనిపిస్తుందండి నాకు. ఇది నేనైతే ఊహించలేదండి ఇలాంటి పదవిలోకి నేను వెళ్తానని. ముఖ్యంగా మా మంత్రివర్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజు నాకు ఆయన పార్టీ అధ్యక్షులుగా, ఆయన దాంతోపాటు నాకు ఇంటర్నల్గా కొంతమంది పెద్ద మనుషులు కూడా నాకు మేము ఉంటాం మీకు అండదండలుగా, పార్టీ ప్రెసిడెంట్గా మీకు సపోర్ట్ చేస్తాం, మీరు ముందుకు నడవండి అని చెప్పి నాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు పార్టీ ప్రెసిడెంట్గా ఇవ్వడం, నేను దానికి న్యాయం చేయడం, అలాగే నాతో పాటు నా గ్రామ ప్రజలకి, నా మండలంలో ఉన్న నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా నేను ఇప్పటికి కూడా రుణపడి ఉంటానండి. నేను ఇంతవరకు రావడానికి వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. అయితే మీరు అన్నట్లుగా ఇదైతే నేను ఊహించలేని పదవి. వాస్తవం చెప్పాలంటే నేను నైట్ నాకు నిద్ర పట్టలేదు. అంటే నిజమేనా, నాకేనా ఈ పదవి వచ్చింది అని వాస్తవంగా మాట్లాడుతున్నాను నేను. అది నేను వచ్చి మినిస్టర్ గారి దగ్గర ఆనంద బాష్పాలు కూడా కళ్ళు వెంబడి నీళ్ళు ఆగలేదు నాకు. బాబు, నేను ఊహించిన పదవి నాకు మీరు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు అందజేశారు. మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను, పార్టీకి రుణపడి ఉంటాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పార్టీ అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి ఆయనకు కూడా చెప్పడం జరిగింది. మన మంత్రివర్యులకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ పార్టీ చూసుకుంటే సుమారుగా 40 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఇందులో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. మీ ఇలాంటి జూనియర్లను ప్రోత్సహించడం, పార్టీని ఏ విధంగా చూస్తున్నారు ఏంటి? పార్టీని అంటే ఒక దైవంగా భావిస్తున్నానండి నేను. ఎందుకంటే ఈరోజు ఒక సామాన్య, ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ అనేది కేవలం ఒక మండలం వరకు నా గౌరవం. అలాంటిది పొలిట్ బ్యూరో స్థానానికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుని పెట్టుకునే స్థానాన్ని నాకు మంత్రివర్యులు, మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు
ఇచ్చినందుకు వాళ్ళని నేను చూడడం అంటే నిజంగా నాకు భగవంతుడు వాళ్ళ రూపంలో నాకు కనిపిస్తున్నారండి. అది నేను మాటల్లో కూడా చెప్పలేను నా ఆనందాన్ని. అంత సంతోషకరంగా ఉంది నాకు. వాళ్ళు ఇచ్చిన నమ్మకానికి, అభిమానాన్ని పూర్తి స్థాయిలో నేను వాళ్ళకి న్యాయం చేకూరుస్తాను. ఓకే మేడం, సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోసం నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు టీడీపీ పార్టీ ఏ విధంగా కార్యకర్త గౌరవిస్తుందో ఈరోజు కేటాయించినటువంటి పదవుల్లోనే ఈరోజు అయితే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఎందుకంటే ఈరోజు ఒక సామాన్య కార్యకర్తకు ఒక పొలిటికల్ బ్యూరోగా ఈరోజు తీసుకొని కూర్చోబెట్టడం అంటే ఒక సామాన్య విషయం అయితే కాదు. ఈరోజు అటువంటి ఘటన ఈరోజు ఈ విజయనగరం సంబంధించినటువంటి ఒక కార్యకర్తకి అయితే జరిగింది. ఈ కార్యకర్త చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకి అయితే ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే యువనేత నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఒకవైపు ఆనంద బాష్పాలే నాకైతే వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా నేనైతే ఈ పదవికైతే న్యాయం చేసే విధంగా నా వంతు నేను కృషి చేస్తానంటూ కూడా చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి.